ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసయ్య రక్తము మన ప్రతి ఒక్క పాపమును కడిగేసి ఆ పాపముల నుంచి మనకు విడుదలనిచ్చి, ఆ పాపము శాపము దోషం నుంచి మనకు విడుదలనిచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది, పవిత్రులుగా చేస్తుంది అని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది అన్నమాట. అయితే మనం ఏం చేయాలంటే, మనము ఎంత మాత్రము చీకట్లో నడవకుండా, అంటే వ్యర్థమైన జీవితం జీవించకుండా, అంటే పాపాలు శాపాలు దోషాలు అలాగే కొనసాగకుండా దేవుని దగ్గరికి మనం రావాలి. ఆయన వెలుగై ఉన్న దేవుడు కదా, కాబట్టి ఆయన దగ్గరికి మనం వచ్చి, ప్రభా నేను ఇదో పలానా పాపం చేస్తున్నా, పలానా తప్పు చేస్తున్నా, ఇలా ఉంటున్నా, అలా చేస్తున్నా అని చెప్పేసి దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి, పశ్చాత్తాపపడాలి. ప్రభా ఇలా చేశాను, ప్రభా ఇది చేశానయ్యా, దయవుంచి నన్ను మన్నించండి అయ్యా, నా పట్ల కనికరం చూపండి అయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా, వీటి నుంచి నన్ను విడిపించండి అయ్యా, ఈ బలహీనతలు నేను జయించలేకపోతున్నాను ప్రభా, ఈ పాపాన్ని నేను అధిగమించలేకపోతున్నాను ప్రభా, ఎంత కంట్రోల్ చేసుకున్నాను నా వల్ల కావట్లేదు, మరలా ఈ పాపంలో పడిపోతున్నాను ప్రభా, దీని నుంచి నాకు విడుదల కావాలి, నేను ఎన్ని రకాలుగా ట్రై చేసినా దీని నుంచి బయట పడలేకపోతున్నాను తండ్రి, నేను బలహీనున్న ప్రభా, నేను పాపినయ్యా, నన్ను కరుణించండి తండ్రి, నా పట్ల కృపచూపు దేవా, మీరు కాకపోతే నాకు అసలు ఏ దిక్కు లేదు ప్రభా, మీరు కాకుండా నాకు ఎవరూ సహాయం చేయలేరయ్యా, మీరు కాకపోతే ప్రభా నా బ్రతుకు ఇలాగే అయిపోతుందయ్యా, ఇలాగే నేను చనిపోతాను ప్రభా, నాకు సహాయం చేయండి, నా పట్ల కనికరం చూపయ్యా అని ఎప్పుడైతే నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటావో, ఎప్పుడైతే ఆ చీకటి కార్యాలను విడిచిపెట్టేసి దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నన్ను వెలిగించండి అయ్యా అని అడుగుతావో, అప్పుడు ఏమవుతుందంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. అలాగే నువ్వు దేవుని ఆజ్ఞలను బట్టి నడుచుకోవాలి, దేవుడు చెప్పినట్టు వినాలి, దేవుడు చెప్పినట్టు విని నడుచుకుంటూ ఉన్నావు అనుకో, నువ్వు వెలుగులో నడిచిన వాడవుతావు కదా. అప్పుడు ఏమవుతుందంటే దేవునితో నువ్వు అన్యోన్య సహవాసాన్ని ఏర్పరచుకుంటావు. అప్పుడు ఆ సహవాసం వల్ల దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఏ పాప శాప దోషాలు ఏ బంధకాల్లో ఉన్నావో వాటన్నిటి నుంచి కూడా దేవుడు ఆయన రక్తాన్ని నువ్వు మీద ప్రోక్షించి నీలో ఉండే ప్రతి పాపాన్ని కూడా ఆ రక్తం ద్వారా కడిగేస్తాడు. కడిగేసి దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. అప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు. అప్పుడు ఆ పాప శాప దోషాలన్నిటిపైన కూడా నువ్వు అధికారం కలిగిన వాడవుతావు, వాటన్నిటిని నువ్వు జయించగలుగుతావు. అవి మరలా నీ దగ్గరికి వచ్చినా కూడా వాటిని నువ్వు అసహించుకొని వాటిని పక్కన పడేస్తావు, మళ్ళీ వాటికి నువ్వు లోబడిపోవు, బలహీనడువు అవ్వవు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి ఆయన సహవాసంలో మనం ఉంటే, ఆయనతో సహవాసం చేస్తే, ఆయన అడిగితే ఆయన రక్తం ద్వారా మన పాపాలని కడిగి శుద్ధి చేస్తారనమాట, పరిశుద్ధపరుస్తారనమాట. ప్రైజ్ ది లార్డ్.